దయచేసి జాయినింగ్ కన్వర్ తీసుకురా. అట్లే మౌలానా గారు ఆలగడ్డ నుంచి ఎన్నో ఉద్యమాలు చేసింది కానీ నంద్యాలలో ఒక చరిత్ర వేరే ఉంది కానీ నేను తర్వాత చెప్తాను. చాలా మంది ప్రజలకు ఎన్నో ఉపయోగపడి చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లోకల్లో పనిచేస్తారు అన్న. నేను చెప్పిన క్రమ పద్ధతిలో అన్న కొంచెం దయచేసి తగ్గింది కాంగ్రెస్ పార్టీలో చెప్తున్నాడు. దాని గురించి మాట్లాడుతున్నారని అనుకుంటున్నారు కానీ అది చాలా పచ్చి అబద్ధం. మరి ప్రెసిడెంట్ గారు ప్రజల గురించి లేదో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అభివృద్ధి చెందిందో లేదనేది ఈ నంద్యాల పార్లమెంట్ లో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ అవకాశం ఇచ్చినటువంటి శర్మమ్మ గారికి ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నా. ఒక మహిళతో ఒక నిమిషం మాట్లాడుతుందా. ఇప్పుడు ఏఐసిసి సెక్రటరీ మన రాష్ట్ర పిసిసి ప్రధాన కార్యదర్శి మూసాని శ్రీనివాసరెడ్డిలను మాట్లాడవలసిందిగా కోరుతున్నా. మీరు చెప్పాల జెండా ఎగరాలంటే ఒక నాయకుడు దొరికాడు. మన శ్రీశైలం నియోజకవర్గం అత్యుమాత్రం అన్నది ఖచ్చితంగా ఉన్న సమస్యల గురించి మాట్లాడుకోవడానికి అందరం ఇక్కడ చేరాము. కాబట్టి ఎక్కువ మాట్లాడకుండా క్లుప్తంగా 2 విషయాలు నేను చెప్పదలుచుకుంటున్నాను. ఒకటేమో మనము సోషల్ మీడియా పరంగా చాలా చాలా వీక్ గా ఉన్నాము. దాని మీద ప్రతి ఒక్కరు కష్టం. చాలా సంతోషం. చాలా క్లుప్తంగా చెప్తాను. ఒక నాయకుడికి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోకపోతే ఆ నాయకుడికి భవిష్యత్తు లేదు. దీనికి ఒక ఈజీ ఫార్ములా లేదు. ఒకటే ఒక మార్గం ఉంది. ప్రజల కోసం, ప్రజల తరఫున వారి సమస్యల మీద పోరాటాలు చేస్తేనే ప్రజల గుండెల్లో నాయకులకి స్థానం దక్కుతుంది.